ఇప్పుడు అందరిలోనూ రాముడు ఉంటే ఇక మూకదారులు ఎందుకుంటాయి? నో మాబ్ లించింగ్ కదా, ఇక అవకాశమే లేదు కదా. అందరిలో రాముడు ఉన్న తర్వాత ఆ తత్వం నిజంగానే వస్తే సమాజం ఇలా ఉండదు, సమాజం చాలా గొప్పగా ఉంటుంది. అందరిలోనూ రాముడు ఉంటే అంటున్నారు. అందరిలోనూ రాముడు ఎందుకుంటాడు? రాముడు ఉండడము అంటే రామతత్వం ఉండడం. రాముడే దేవుడు అనే హిందువులలో కూడా అందరిలోనూ రామతత్వం ఉండదు. నాకు రాముడు దేవుడే, కానీ నేను రామతత్వాన్ని పాటించను. అటువంటిది రాముడు దేవుడు కాదు, రాముడు ఒక సాతాను అనే వాడిలో రామతత్వం ఎట్టా ఉంటుంది? వాడి తత్వం ఎట్టా ఉంటుంది అంటే వాడి చేతిలో ఉన్న పచ్చట్ట బొక్కో లేక చంకలో ఉన్న నల్లట్టు బుక్కో ఏదైతే బోధిస్తుందో అందులో ఉన్న తత్వం మాత్రమే వాడిలో ఉంటుంది. మీకు చిన్నప్పటి నుంచి ఒక పండు చూపించి దానిని మామిడి పండు అనేవారు. ఈ రోజున మీరు దానిని మామిడి పండు అనే అంటారు. ఇంకొకటికి ఆమ్మని, ఇంకొకటికి మ్యాంగో అని చిన్నప్పుడు నేర్పి ఉంటే వాడిప్పుడు ఆ పేరుతోటే పిలుస్తాడు. చదువు ఎక్కువైపోయి భాషలు ఎక్కువ నేర్చేసుకొని మీరు కూడా ఆ రెండు పేర్లు ఉపయోగించవచ్చేమో. కానీ ఈ ప్రపంచంలో సవాలచ్చ భాషలు ఉన్నాయి, ఆ పండుగ సవాలచ్చ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ మీకైతే తెలియదు కదా. అలాగే ఒకడికి అల్లా గురించి చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటారు. వాడికి రాముడు అనే ఒక దేవుడు ఉన్నాడు అని తెలియదు. ఇక వాడికి రామతత్వం ఏం తెలుస్తుంది? వాడిలోకి రాముడు ఎలా వస్తాడు? వచ్చే అవకాశమే లేదు. అటువంటప్పుడు అందరిలోనూ రాముడు ఉంటే అన్న మాట జరిగే అవకాశమే లేదు. అంటే మీరు ఒక వ్యర్థపు మాటను మాట్లాడారు, కానీ ఆ మాటల్లో మీ భావం చాలా అద్వితీయమైనది, అద్భుతమైనది. కానీ అది సాకారమయ్యే అవకాశమే లేదు అన్న విషయం మీకు తెలియదు. ఎప్పటికీ మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆలోచన ఒకే మోసలో. అంటే చూడండి, యాస్ప్రో ట్యాబ్లెట్ మీద యాస్ప్రో అని ప్రింట్ చేస్తాడు. అన్ని యాస్ప్రో ట్యాబ్లెట్లు ఒకేలా ఉంటాయి, అన్ని లిటిల్ హార్ట్స్ బిస్కెట్లు ఒకేలా ఉంటాయి. అట్లా ప్రపంచంలోని ప్రతి మనిషి ఆలోచన ఒకే విధంగా ఉండాలి అని కోరుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అందరిలోనూ రాముడు ఉండాలి అని కోరుకోవడం కూడా అటువంటిదే. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.